ఈరోజు ఋషికొండ గురించి ఆంధ్రప్రదేశ్ జనాలే కాదు దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకునేటువంటి ఘన కీర్తిని సాధించి దిగిపోయారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక సమాధానం లేదు. గతంలో సచివాలయాలు లీక్ అవుతున్నప్పుడు చంద్రబాబును కూడా ఇట్లాగే ప్రశ్నించాం. ఎందుకంటే మా డబ్బుతో కట్టినటువంటి సచివాలయం అవి సరైనటువంటి నాణ్యత లేదు. టెంపరీ బిల్డింగ్లు అయినా సరే నాణ్యత అనేది ఉంటుంది కదా, ఆ నాణ్యత లేదు, అవి లీక్ అవుతున్నాయి. అప్పుడు కూడా ఆయన ఇట్లాగే ప్రశ్నించాం. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, గాలికి వదిలేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలెస్ గురించి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అసలు ప్రజాస్వామ్యంలో ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు వెంటనే మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పడం, దాని గురించి వివరణ ఇచ్చుకోవడం, దాంతోపాటు ప్రెస్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఇది బేసిక్గా ఎవరైనా చేయాల్సింది. దీనికి పెద్ద జగన్ అవ్వాల్సిన చంద్రబాబు అవసరం. బేసిక్ థింగ్ ఇది. ఏ రాజకీయ నాయకుడైనా లెజిస్లేటివ్గా మన తరఫున గెలుపొందిన ఎవరైనా సరే, 5 ఏళ్ళు పాలించిన ఎవరైనా సరే, చంద్రబాబు అయినా జగన్ అయినా చేయాల్సిన బేసిక్ థింగ్ ఇది. ఇది కూడా పెట్టడానికి, ఇది కూడా చెప్పడానికి వీళ్ళకి అంత సరే బ్యాడ్ వర్డ్స్ వస్తాయి నోట్ల నుంచి. అట్లాంటి ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి? సో రతన్ టాటాతో చంద్రబాబు అక్కడికి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు మన ఛానల్ షార్ట్స్ చూడండి. నేను బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ కానీ, బ్యాంక్ ఏదైనా వడ్డీలు పెంచడం కానీ, పెన్షన్స్ కానీ, అకౌంట్లో డబ్బులు పడడం, రైతులకి, ఇవన్నీ రకరకాల వీడియోస్ నేను ఇన్ఫర్మేటివ్ ప్లస్ బ్రేకింగ్ షార్ట్స్లో కవర్ చేస్తున్నా. ఒక్కసారి చూడండి వీడియో అయిపోయిన తర్వాత. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ బటన్ కూడా కొట్టాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నా. లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ కంపల్సరీ బెల్ బటన్ కొట్టండి. ఎందుకంటే కొట్టగానే వెంటనే మీకు 15 సెకండ్స్లో నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు ఒక 1 మినిట్లో వచ్చేస్తుంది. సో బ్రేకింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ న్యూస్ కవర్ చేస్తున్నాం మనం. అయితే రతన్ టాటా ఏ రకంగా సేవ్ చేయగలుగుతారు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఋషికొండ ప్యాలెస్ది? ఇప్పుడు ఇక్కడ ఒక ట్యాక్స్ పేయర్గా మాట్లాడుతున్నా. 550 కోట్లు ఖర్చయింది. పడగొట్టడానికి అయిందా, ఇంకో దానికి అయిందా పక్కన పెట్టద్దాం. 550 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ ఇండియన్ రూపీ ఖర్చయింది. అంటే ఇది ఎవరి సొమ్ము? మీది, నాది, మీది కొంత, నాది కొంత, వాళ్ళది కొంత, వీళ్ళది కొంత, ఈ వీడియో చూస్తున్నావు కొంతమంది కొంత, ఇట్లా అందరి సొమ్మే కదా ఇది. అది అక్కడ చంద్రబాబు కట్టాడా, జగన్ కట్టాడా, ఇంకొకళ్ళు కట్టాడా, అసలు మనకు అవసరం లేదు ఆ మ్యాటర్. ముందు మన డబ్బు మనకి వెనక్కి రావాలి. అది సచివాలయానికి వర్తిస్తుంది, రేపు చంద్రబాబు ఏమన్నా ఇంకోటి చేస్తే వర్తిస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన చేసిన తప్పులకి వర్తిస్తుంది, జగన్ ఇంకో ఏదైనా స్కామ్ కొత్తది బయటపడితే ఆయన ప్రతి దానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఒక ఓన్లీ ప్యాలెస్ గురించి కాదు. మన డబ్బు మనం వెనక్కి తెచ్చుకోవాలి. అయితే తెచ్చుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అది ఆల్రెడీ ఒక హోటల్ లాగా ఉందనుకోండి, ఎవరికన్నా అప్పచెప్పి మనం హోటల్ కింద మార్చుకుని 5 స్టార్ హోటల్స్, నోవోటల్ అవన్నీ ఉన్నాయి వైజాగ్లో. దాంతోపాటు ఇది కూడా ఒక పెద్ద హోటల్ లాగా మార్చి పోనీ డబ్బు వెనక్కి తెచ్చుకోవచ్చు. పోనీ మన టూరిజం మినిస్ట్రీ ఉండడానికి ఉందా? లేదు. అక్కడ క్యాపిటల్ పెడితే అక్కడ అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా జగన్ అయినా అక్కడ ఉంటే మాత్రం ప్రజలు వెళ్ళి తండోపతండాలుగా వెళ్ళి కొడతారు వాళ్ళని. అలా ఉంది అది. అంత రాజభోగాలు అవసరం లేదు ఎవరికి కూడా. ఎవరో బాగా బలిసిన వాళ్ళు ఉండగలిగేటువంటి ప్లేస్ అది. అందువల్ల టాటా వాళ్ళకి ఈ ప్లేస్ని అప్పచెప్పాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అందువల్ల స్వయంగా చంద్రబాబు నాయుడు రతన్ టాటాని తీసుకెళ్ళి మరి అక్కడ ఈ ప్లేస్ మొత్తాన్ని చూపించే ఆలోచనలో ఉన్నారని చూసిన తర్వాత ఆయన ఓకే ఇదంతా మనం ఎవరన్నా ఒక ఫారెన్ డెలిగేట్స్ కానీ లేకపోతే ఇంకెవరికన్నా వైజాగ్కి ఎవరెవరు వస్తారనేటువంటి లెక్క తీసి 7 స్టార్ హోటల్స్లో ఉండే వాళ్ళని కాస్త ఇటువైపు టర్న్ చేయగలిగేటువంటి కెపాసిటీ టాటా గ్రూప్కి మాత్రమే ఉందని చంద్రబాబు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందువల్ల ఆయన తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నారు. అంటే ఎయిర్బిఎన్బి లాగా బాగా బలిసిన వాళ్ళకి ఇట్లాంటి పెద్ద పెద్ద లొకేషన్స్లో ఉండడమే అలవాటు. వేరే కంట్రీ నుంచి వచ్చిన మరీ టూ మచ్ ఆఫ్ రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక రోజుకి 50 లక్షలు, ₹1,00,00,000 రెంట్లో హ్యాపీగా ఉండగలరు. మనకు 10,000 లాగా వాళ్ళకి ₹1,00,00,000. సో అట్లాంటి ప్లేస్ వాళ్ళు ఉండగలుగుతారు. అట్లాంటి దానికోసం దీన్ని రూపొందిస్తేనే ఆ డబ్బులన్నీ వెనక్కి వస్తాయనేటువంటి ఆలోచనలు ఉంటుంది. మిగతా బ్లాకులు వదిలేయండి. ఇప్పుడు 4 జగన్మోహన్ రెడ్డి సొంతగా తన కుటుంబంతో ఉండడం కోసం ఉన్నటువంటి బ్లాక్ ఉంది, దాని గురించి చెప్తున్నాను. మిగతావన్నీ మీటింగ్స్కు ఇంకో దానికి ఉపయోగపడతాయి. ప్రజలు హరిత రిసార్ట్స్లో ఉండి శుభ్రంగా ఏడాదికి ఒక 30 కోట్లు 25 కోట్లు రెవెన్యూ చేస్తుంటే దానికి గండిపడింది. ఆల్రెడీ కట్టిన 100 కోట్లు పడగొట్టారు, దానికి గండిపడింది. పడగొట్టడానికి 93 కోట్ల దానికి గండిపడింది. కట్టడానికి 550 కోట్లని దానికి గండిపడింది. దానికి కూడా పడిపోద్ది గండి. పడకుండా అట్లీస్ట్ దీని నుంచి ఇవాళ కాకపోతే ఒక 50 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మనం పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. సో దీని మీద కసరత్తు చేస్తున్నట్టుగా, దీని మీద ప్లాన్ చేస్తున్నట్టుగా రతన్ టాటాను తీసుకుని వెళ్ళడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్న వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇంకా ఎట్లా ఉపయోగిస్తే బాగుంటుంది? కొంతమంది సినిమా షూటింగ్లు అంటున్నారు. కానీ సినిమా షూటింగ్లు ఎన్ని సినిమాలు తీస్తాం? 10 సినిమాలు తీస్తాం, 15 సినిమాలు తీస్తాం. తర్వాత తెలిసిపోద్దిగా ఇది అదేరా అని అనుకుంటారు కదా అందరూ. ఫస్ట్ 2-3 సినిమాలు పనికి వస్తుంది, కానీ ఆ తర్వాత పెద్ద పనికిరాదు. రూమ్స్గా డివైడ్ చేయడం, హోటల్గా చేయడానికి లేదు, సమావేశాలు పెట్టడానికి లేదు, ఎవరన్నా ఉండడానికి తప్ప, బాగా బలిసిన ఉండడానికి తప్ప అసలు దేనికి పనికిరాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది? కామెంట్ చేయండి.